అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రామగుండం. సో మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో కానీ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకోవడానికి ముందు జాగ్రత్తలు ఏంటి, తీసుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులు ఏముంటాయి, ఎవరు తీసుకోకూడదు, ఇలాంటివి మనం ఈరోజు తెలుసుకుందాము. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇచ్చే వ్యాక్సిన్. సో ఇండియాలో విమెన్కి సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్. సో ఇది మామూలుగా అన్ని రకాల క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ ఉండవు. సో ఇలాంటి క్యాన్సర్కి మనకి ఇప్పుడు ప్రివెంటబుల్ డిసీజ్ కాబట్టి దీనికి ఒక వ్యాక్సిన్ అనేది ఉంది. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము కాపాడుకోవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అనేది మనము ఇప్పుడు గవర్నమెంట్ క్యాంపెయిన్లో ఈ 1 month ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి అని అంటే 14th బర్త్డే అయిపోయి 15th బర్త్డే ఇంకా అవ్వకముందు, అంటే 14 కంప్లీటెడ్ అమ్మాయిలకి ఇస్తున్నారు. అండ్ ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇప్పుడు ఇచ్చేది. సో దీనివల్ల అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. సో ఇది ఎవరు తీసుకోకూడదు, మామూలుగా అందరూ తీసుకోవాలండి, ఓకేనా. సో దీనికి కొన్ని సంబంధించిన కొన్ని ప్రీవియస్గా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి కొన్ని కాంట్రాఇండికేషన్స్, ఎప్పుడైతే వ్యాక్సిన్ తీసుకొని అలర్జీ, అనఫైలాక్సిస్ రియాక్షన్స్ లాంటివి ప్రీవియస్ వ్యాక్సిన్స్కి వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకున్నప్పుడు ఏదైనా వ్యాక్సిన్కి అలాంటి రియాక్షన్స్ ఉంటే వాళ్ళు తప్ప, అండ్ ప్రైవేట్లో ఈ వ్యాక్సిన్ ముందు తీసుకున్న వాళ్ళు వీళ్ళు తప్ప అందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఇది తీసుకునే ముందు తినేసి రావాలి, ఖాళీ కడుపున ఉండదు. ఎందుకంటే కొంచెము యాంగ్జైటీ వల్లనైనా పిల్లలకి కళ్ళు తిరిగే ప్రమాదం. ఎంటీ స్టమక్లో తీసుకోకూడదు. తీసుకున్న తర్వాత మిగతా అన్ని వ్యాక్సిన్స్ లాగానే చిన్న చిన్న రియాక్షన్స్ అనేటివి దీనికి కూడా రావచ్చు, బట్ అవి భయపడాల్సిన అవసరం లేదు. నొప్పి, ఎర్రగా అవ్వడము, స్కిన్ ఆ చోట, ఫీవర్ రావడము, వాటికి మనము బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. దెన్ ఇంకా ఈ వ్యాక్సిన్ అనేది అన్ని వ్యాక్సిన్స్ లాగా కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తూనే ఇస్తాము. సో వ్యాక్సిన్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందని, వ్యాక్సిన్ వల్ల ఫ్యూచర్లో అబార్షన్స్ అవుతాయని, పిల్లలు కలగరని, ఇలాంటి అపోహలు ప్రజల్లో ఉన్నాయి. అవన్నీ అపోహలే. సో ఎవరికైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, వ్యాక్సిన్ వల్ల అలాంటి ఇబ్బందులు రావు. అండ్ ఎప్పుడు తీసుకోకూడదు అని కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. పీరియడ్ సమయంలో తీసుకోవచ్చా లేదా అని ఆలోచిస్తున్నారు. నో, అలాంటివి ఏవి ప్రాబ్లం లేదు. పీరియడ్స్ ఉన్నా తీసుకోవచ్చు, అన్లెస్ మీకు బాగా జ్వరము, ఇబ్బంది, సిక్కుండి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటుంటే తప్ప ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, లైక్ మన జనరల్ హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, పిహెచ్సిస్లో గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఫ్రీగా ఇస్తుంది. సో అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.